నమస్తే అండి. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపైన ముందు కొన్ని అంచనాలున్నాయి. బీజేపీ గెలుస్తుందా లేదా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుత కూటమి గెలవచ్చు, గట్టి పోటీని ఎదుర్కోవచ్చు అనేటువంటి పరిస్థితులే ఉన్నాయి. అంటే గెలుపుకి ఓటమికి మధ్య ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే గతంలో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కొంత వెనకబడితనం కావచ్చు, ఈ పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ అధికారంలోకి రావటం సాధ్యం కాదేమో అనేటువంటి అనుమానాలు రాజకీయ వర్గాల్లో విశ్లేషకులలో అభిప్రాయం నెలకొని ఉంది. ఆ పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలుపు కోసం కొన్ని ప్రాంతాల్లో పర్యటించాలని చెప్పి బీజేపీ వాళ్ళు కోరటం, తర్వాత ఆయన పర్యటన ఏర్పాట్లు చేసుకోవటం, ఆయన పర్యటన చాలా బ్రహ్మాండంగా జరగటం. అంటే పెద్ద పెద్ద ర్యాలీలు, మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు, ఆయన మరాఠీలో మాట్లాడటం, కాస్త హిందీలో మాట్లాడటం, అక్కడ ప్రజలను ఆకట్టుకునేలాగా ప్రయత్నం చేయటం. ఆయన పర్యటనకు వచ్చిన రెస్పాన్సే కొంత ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉంది మహారాష్ట్రలో పరిస్థితి అనేది అర్థమైంది. తర్వాత ఏంటంటే ఏ ఏ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారో ఆయా నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపు దిశగా, అంటే కొన్ని చోట్ల గెలిచారు, కొన్ని చోట్ల గెలుపు దిశగా ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గాలు అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన నియోజకవర్గాలు, చాలా నియోజకవర్గాలు గతంలో కాంగ్రెస్ పార్టీ కూటమి గెలిచినటువంటి నియోజకవర్గాలు. అక్కడ ఇప్పుడు బీజేపీ గెలవటం అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇంపాక్ట్ అక్కడ పనిచేసింది అనేది అర్థమవుతుంది. అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి రకరకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక గేమ్ చేంజర్గా ఆయా నియోజకవర్గాల్లో ఆయన యొక్క పర్యటన కానీ, ఆ నియోజకవర్గాల్లో ఆయన స్పీచెస్ కానీ, ఆయన ప్రజలను ఆకట్టుకున్నటువంటి విధానం కానీ, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన ప్రకటించి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసినటువంటి పరిస్థితులు అయితే ఏమి, తిరుపతిలో ఆయన డిక్లరేషన్ సనాతన ధర్మానికి అనుకూలంగా చేసినటువంటి డిక్లరేషన్ అయితే ఏమి, ఇవంతా కూడా కొంత పోలరైజేషన్కి అవకాశాన్ని కల్పించినాయి. తద్వారా ఆయనకున్నటువంటి ఇమేజ్ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఉపయోగపడిందని మనం భావించవచ్చు.